హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బ్యాంకు హాలిడేస్కి సంబంధించి. అంటే ఏప్రిల్ నెలలో దాదాపుగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. అంటే ఎప్పుడెప్పుడు ఈ బ్యాంకు హాలిడేస్ ఉంటాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అదేవిధంగా ఏప్రిల్లో కూడా సెలవులు ఉన్నాయి. తాజాగా ఆ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అయితే ఈ నెలలో ఏకంగా 14 రోజులు సెలవులు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఆ లిస్టును ఒకసారి అయితే తెలుసుకుందామండి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 తారీఖున సోమవారం ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ సెలవునైతే ఇచ్చారు. ఇక ఏప్రిల్ 5 తారీఖున శుక్రవారం బాబు జగజ్జీవన్ రావు జయంతి జుమ్మతుల్ విదా సెలవునైతే ఇచ్చారు. అయితే ఏప్రిల్ 7 తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా కూడా బ్యాంకులకైతే సెలవు ఉంటుంది. ఇక ఏప్రిల్ 9 తారీఖున మంగళవారం ఉగాది, గుడ్ పడ్వా, తెలుగు నూతన సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు కూడా బ్యాంకులకైతే సెలవు అయితే ఉంటుంది. ఇక ఏప్రిల్ 10 తారీఖున బుధవారం రంజాన్ కేరళలోనే బ్యాంకులకైతే హాలిడే ఉంటుంది. ఇక ఏప్రిల్ 11 తారీఖున గురువారం రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవులు అయితే ఉంటాయి. ఇక ఏప్రిల్ 13 తారీఖున రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే అయితే ఉంటుంది. ఇక ఏప్రిల్ 14 తారీఖున ఆదివారం, ఇక ఏప్రిల్ 15 తారీఖున సోమవారం కొన్ని రాష్ట్రాలకైతే హాలిడే ఉంటుంది. ఇక ఏప్రిల్ 17 తారీఖున బుధవారం శ్రీరామనవమి, ఇక ఏప్రిల్ 20 తారీఖున శనివారం ఘరియ పూజ, త్రిపురలో బ్యాంకులకైతే సెలవు అయితే ఉంటుంది. ఇక ఏప్రిల్ 21 తారీఖున ఆదివారం దేశవ్యాప్తంగా సెలవులు అయితే ఉంటాయి. ఇక ఏప్రిల్ 27 తారీఖున 4వ శనివారం, ఏప్రిల్ 28 తారీఖున ఆదివారం. ఇక ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. ఏదైనా పని ఉంటే ముందు రోజుల్లోనే చూసుకోవటం మంచిది. ఈ విధంగా అయితే ఏప్రిల్ నెలలో దాదాపుగా 14 రోజుల పాటు అయితే భారీగా సెలవులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.